ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం, పేద రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ₹1 రైసుని ఇచ్చి 40 రూపాయలని, 42 రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. మరి అలాంటి రైస్ని ఒక మాఫియా ఏర్పడి వాటన్నిటినీ కూడా ఎక్స్పోర్ట్ చేసి అత్యంత ధనవంతులుగా తయారవుతూ ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించి ఇది నడుపుతున్నారు. ఈ మాఫియా గురించి మనం 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో ఎలాంటి మాఫియా ఉంటుంది అని మనం చెప్పాం. ఆ మాఫియా గురించి చెప్పాలి అని అంటే ఛత్రపతి సినిమా చూశారు కదా, పోర్ట్లో ఒక మాఫియా తయారై ఉంటుంది. అలాంటి పోర్ట్లో అలాంటి మాఫియా కాకినాడ పోర్ట్లో ఉంది. అలా వైకుంఠపురం సినిమా చూశారు కదా, అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ ఆ పోర్ట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ సముద్రకని అని ఒక అతను మనుషులు ఉంటారు. ఆ పోర్ట్లో ఆ బిజినెస్ లాక్కోవటం కోసం వచ్చి గొడుగుతో లోపల గుచ్చి, గుండెల్లో గుచ్చి చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తారు చూసారా. అలాంటి సినిమాలు, అలా వైకుంఠపురం సినిమా కానీ, ఛత్రపతి సినిమా కానీ కాకినాడ పోర్ట్లో జరుగుతున్నటువంటి దురాగతాలని, దుర్మార్గాలని చూస్తే ఆ సినిమాలు సరిపోవు. ఈ సినిమా తీయాలి అని అంటే నిజంగా రాజమౌళి గారు తీయాల్సినటువంటి సినిమానే ఇది. అలాంటి ఆ పోర్ట్లో జరుగుతున్నటువంటి ఎక్స్టార్షన్ కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, కిట్ ప్రోకో కేసులు కావచ్చు, ఇలాంటి అనేక కేసులు, అనేక అంశాలు ఆ పోర్టులో చోటు చేసుకున్నాయి. ఆ పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశాల గురించి వెల్లడించటం అనంటే దానిపైన మనం ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసి స్వయంగా కాకినాడకి వెళ్ళి అక్కడ నుంచి ఆ రైస్ మాఫియాకి సవాల్ విసిరి అక్కడ నుంచి ఆ రైస్ మాఫియా చేస్తున్నటువంటి అనేక దురాగతాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు మనం ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించే మరి ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ 60,000 మెట్రిక్ టన్నులు, సుమారు 250 కోట్ల రూపాయల రేషన్ మాఫియాని, అక్కడ చేస్తున్నటువంటి ఒక మాఫియాని పట్టుకున్నారు. అయినా వాళ్ళకి లెక్కలేదు. తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పోర్టుకు వెళ్ళి ఎవరైతే ఆ పోర్ట్లో నుంచి ఆయన సవాల్ విసిరారు, వీళ్ళందరి ఆట కడతాము అని చెప్పని. అలాంటి ఆట కట్టించేటువంటి క్రమంలో వాళ్ళందరినీ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు ఈ రైస్ మాఫియాని కోకటి వేళ్లతో సహా పీకి వేస్తామని. మరి అలాంటి రైస్ మాఫియా చేసినటువంటి ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి బిగ్ బ్రేకింగ్ ఏంటి అంటే, ఎక్కడైతే ద రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ అనేటువంటిది కాకినాడలో ఉంటుంది, ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ అనేటువంటిది ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళ దెబ్బ తట్టుకోలేక వాళ్ళు అక్కడ ఒక ఫెడరేషన్ ఫామ్ చేశారు. మరి అక్కడ నుంచి ఎవరైతే నాగపూర్కు చెందినటువంటి నాగపూర్కు చెందినటువంటి అనూప్ గోయల్, శ్రీరామ ఫుడ్స్ అనేటువంటి ఒక వ్యక్తి, అనూప్ గోయల్ అనేటువంటి ఒక వ్యక్తి 30,000 మెట్రిక్ టన్నులని కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయటం కోసం ఆర్డర్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఎంతటి దుర్మార్గమైనటువంటి అంశం అనంటే, ఇక్కడికి వచ్చి అతనే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తే అనూప్ గోయల్. మరి ఆయన వచ్చి దాన్ని లిఫ్ట్ చేయటానికి ప్రయత్నం చేశాడు. లవన్ ఇంటర్నేషనల్ నుంచి గోడౌన్ నుంచి తీసుకెళ్ళటానికి అతనికి కాల్ వచ్చింది, నువ్వు సరుకు ఎత్తలేవు, నిన్ను ఎత్తలేవు అని. ఎమ్మటే దానికి సంబంధించినటువంటి ఆ మేనేజర్ సంప్రదించి మాట్లాడే ప్రయత్నం చేస్తే, మీరు వెత్తటానికి లేదు, ఇక్కడ బిజినెస్ చేయటానికి లేదు అని వార్నింగ్.
అదేంటి మరి నేను ఆర్డర్ తీసుకున్నాను, నేను సరుకంతా ఇక్కడికి తరలించాను, మరి ఇక్కడి నుంచి ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అతను బెంబేలెత్తిపోయారు. వెంటనే ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వీరభద్రారెడ్డి ఆయన రంగంలోకి దిగాడు. ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎత్తటానికి లేదు, ఆ సరుకు మాకు ఇచ్చేయండి, ఆ అడ్రస్ మాకు ఇచ్చేయండి, మీరు ఎత్తటానికి లేదు. అది ఎలా కుదురుతుందండి? ఆర్డర్స్ నావి, నేను ఎత్తకపోతే అక్కడ నేను బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాను, చాలా నష్టపోతాను, ఇక్కడంతా ఇది ఉందని. లేదు, మీరు ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ను మాకు ఇవ్వాలి, మీరు రాండి మాట్లాడదాం అనడంతో ఆయన స్వయంగా వెళ్ళి ఎవరైతే ఆయన కలిస్తే ఆయన దగ్గరికి బిపిన్ అగర్వాలు ఈయన ఇద్దరూ కలిసి ఆయన కూర్చోపెట్టి, ఇక్కడ మీకు ఇంత ఆదాయం వస్తుంది, మీ ఆదాయంలో నుంచి మాకు అమౌంట్ ఇవ్వండి అంటే దాదాపు 3 కోట్ల రూపాయలని అతన్ని డిమాండ్ చేశారు. ఆయన రైసు ఆయన ఎక్స్పోర్ట్ చేసి ఆయన ఆర్డర్ తీసుకునేటువంటి దాన్ని బెదిరించారు. మెడ మీద కత్తి పెట్టి డబ్బులు కట్టాలన్నారు. ఒక రకంగా ఆయన అక్కడ ఉంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వెళితే అతను భయపడిపోయి 1,69,00,000 రూపాయలు కట్టడానికి నిర్ణయించుకున్నారు. ఆ 1,69,00,000 రూపాయలు అనేటువంటిది ఎవరైతే ది రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ వీళ్ళకి అకౌంట్లో వేయించలేదు, దానికి ప్రెసిడెంట్ ఎవరైతే పట్టాభి శ్రీనివాస్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇట్లా అన్యాయం జరుగుతుంది ఏంటని. ఆయన నేనేమీ చెయ్యలేను అని చేతులు ఎత్తేశారు. దాంతో వెంటనే ఈయన, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము చెప్పింది వినాల్సిందే, కట్టాల్సిందే. చివరికి 1,69,00,000 రూపాయలు ఈ ద రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ అని డిమాండ్ చేసినటువంటి వీరభద్రారెడ్డి గారు తన బినామీ కంపెనీ లేదా తన అనుచరుడైనటువంటి తనకి కావాల్సినటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హైజెస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి తను ఆర్డర్ని, ఆ డబ్బుల్ని అకౌంట్కి కొట్టించారు. ఒక ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ను కొట్టించి దాంట్లో రైసు కొనకుండా రైసు కొన్నట్టుగా ఈయన దానిపైన మెన్షన్ చేశారు. మరి అది కూడా శ్రీనివాస్ రెడ్డి ఈయన సంబంధించినటువంటి కంపెనీ. మరి ఈ లక్ష్మీ వెంకటేశ్వర హైకిట్స్కి హైజీన్ ప్రొడక్ట్స్ అమౌంట్ పంపించేసి 1,69,00,000 రూపాయలు. దాంతో అక్కడ ఆయన ఆర్డర్ ఎత్తేసుకున్నాడు, లిఫ్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎవరైతే ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్కి ఈ సమస్య అంతా ఇలా జరిగింది, నన్ను అక్కడికి వెళితే కిడ్నాప్ చేసి నా చేత ఈ రకంగా డబ్బులు కట్టించుకొని నా చేత ఈ రకంగా నన్ను బెదిరించి నా దగ్గర నుంచి ఈ రకంగా డబ్బులు వసూలు చేశారని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ అసోసియేషన్, ఆ ఫెడరేషన్ ఒక కంప్లైంట్ మీరు ఇవ్వండి, దీని తరపున అందరం నిలబడదాము అని చెప్పి నాగపూర్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆ నాగపూర్లో కేసు రిజిస్టర్ చేసినటువంటి అంశానికి సంబంధించినటువంటి అక్కడ ఆ తర్వాత దానికి సంబంధించి మీడియాలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ ఇక్కడ రాలేదు. అవి ఎక్కడొచ్చినాయి? అవుట్ ఆఫ్ స్టేట్స్, నాగపూర్లో, మహారాష్ట్రలో. వీటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్, హిందీ పేపర్లో వచ్చినటువంటి కాపీసు ఏమని, నన్ను వీరభద్రారెడ్డి బెదిరించి నా దగ్గర నుంచి ఈ రకంగా డబ్బులు వసూలు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఈ రకంగా వసూలు చేశారు, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అతను అక్కడ కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్ళి అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. ఎవరెవరి మీద? డి వీరభద్రారెడ్డి అంటే చిన్నబాబు అంటారు, ద్వారంపూడి గారి తమ్ముడు. అట్లాగే బిపిన్ రామ్ కుమార్ అగర్వాల్, ఎవరైతే వినోద్ అగర్వాల్ తమ్ముడు బిపిన్ అగర్వాల్, మొత్తం నడిపించేది వినోదే, వీళ్ళందరూ ఉంటారు. తర్వాత కృష్ణారావు ఎవరైతే అసోసియేషన్ ప్రెసిడెంట్, లక్ష్మీ వెంకటేశ్వర హైజెస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ 4 పైన, ఇందులో 2 పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన వెంటనే వీరభద్రారెడ్డి ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు తన మైండ్కి పదును పెట్టాడు. పట్టి ఇక్కడ వెంటనే ఇంకో కేసు రిజిస్టర్ చేశారు. ఎవరి మీద చేశారు? ఎవరైతే
అనూప్ గోయల్ పైన Yeah. ఇక్కడ కాకినాడ పోర్ట్లో కేసు రిజిస్టర్ అయింది. 420 చీటింగ్ కేసు. ఏంటి అని అంటే ఇతను ఎవరైతే ఆ పోర్ట్లో సతీష్ అనేటువంటి వ్యక్తికి డబ్బులు 5 లక్షల రూపాయలు తీసుకొని 5 లక్షల రూపాయలు ఆ రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి, ఆ లోడింగ్ చేయడానికి డబ్బులు తిరిగి ఇవ్వలేదని బెదిరించాడని దానిపైన ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ కేసు పెట్టి అతని మీద 420 చీటింగ్ కేసు పెట్టారు. ఎంతటి దుర్మార్గం! 10,000 కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీ 5 లక్షల రూపాయల సతీష్ అనేటువంటి ఒక కార్మికుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకపోతే అతని మీద ఇక్కడ 420 చీటింగ్ కేసు. అసలు చూడండి ఎంతటి దుర్మార్గం! ఇంతటితో అయిపోలేదు, ఇంతటికి లొగ్గలేదు అతను. ఎవరు? అనూప్ గోయల్ లొంగలేదు. లొంగకపోతే ఇక్కడ మరొక కేసు నమోదైంది. ఆ కేసు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కేసు రిజిస్టర్ కాలేదు. కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి ఆ కేసుని రెడీ చేశారు. ఆ కేసు ఏంటయ్యా అంటే ఒక మహిళ చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతను ఆ రోజు ఎక్కడికైతే పోర్టుకి వీళ్ళు రమ్మన్న రోజున, వీళ్ళు వచ్చిన రోజున ఆ పోర్ట్లో ఒక మహిళని, ఆమె ఎవరో తెలియదు, ఈయన ఏం తిడతాడో తెలియదు, ఈయన హిందీ తెలుగు రాదు, ఆమెకు హిందీ రాదు, ఈయన ఆమెని ఎస్సీ ఎస్టీ అంటే కులం పేరుతో దూషించారని, అదేవిధంగా ఆమె మీద రేప్ చేయబోయారని ఒక కంప్లైంట్ లాడ్జ్ చేపించి పెట్టి ఈ కేసు రిజిస్టర్ చేస్తున్నావు, నీ మీద నువ్వు రేప్ చేయబోయావు, ఒక మహిళను ఎస్సీ ఎస్టీగా తిట్టావు అని చెప్పని కేసు రిజిస్టర్ చేపిస్తున్నామని చెప్పని ఆ కాపీని ఆడబెట్టి అప్పుడు దాని మీద డిస్కషన్స్ నడిపారు. అంటే అక్కడ కేసు రిజిస్టర్ అయింది కదా, నువ్వు అది కేసు విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ నీ మీద రేప్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అవుతుంది. అట్లాగే 420 కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది పోర్ట్లో. ఆల్రెడీ దీనికి సంబంధించి పోలీసులు ఫోన్ చేసి అతను వార్నింగ్ ఇచ్చారు, నిన్ను తీసుకొస్తాము అని చెప్పని, నీ మీద కేసు రిజిస్టర్ అయింది, నువ్వు వచ్చాడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు, ఈ కంప్లైంట్కి సంబంధించి కేసు రిజిస్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దాంతో అతను ఇది సమస్య రేప్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, 420 చీటింగ్ కేసు. అంటే అధికారం ఉంది కదా అని గత ప్రభుత్వంలో ద్వారంపూడి వారు చేసినటువంటి అరాచకాలకి అంతే లేదా అనేటువంటి ప్రశ్నోత్పన్నం అవుతుంది. మరి ఇది రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ తోటి కనుక టైఅప్ అయి చేస్తున్నట్లయితే మరి ఆ అమౌంట్ రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్కి వెళ్ళాలి. కానీ అది ఇండివిజువల్ కంపెనీలోకి, ఇండివిజువల్ అకౌంట్లోకి పంపించారు. ఇకన దీనికి పెద్ద మనుషులు మొదలయ్యారు. చివరికి ఈ ఇష్యూలో అక్కడ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇక్కడ ఆయన కేసు విత్డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఆ ఎంఓయూ కూడా వీళ్ళు నాగపూర్ వెళ్ళి నాగపూర్లో 4-5 రోజులు ఉండి ఆ నాగపూర్లో వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు ఒక ఎంఓయూ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కోర్టులో చూడండి, అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఈ కేసుని విత్డ్రా చేసుకున్నట్టుగా దానికి సంబంధించినటువంటిది తెలియజేశారు. అంటే ఇది అక్కడ కోర్టు, నాగపూర్ కోర్టు ఇచ్చినటువంటి ఇది. నాగపూర్ కోర్టు దీనికి సంబంధించి క్లియర్గా వీళ్ళిద్దరూ కూడా పోలీస్ వ్యవస్థని అన్యాయం చేయబోయారనేటువంటి ఉద్దేశంతో ఆ పోలీస్ వ్యవస్థ సంబంధించినటువంటి దాన్ని 25,000 రూపాయలు ఒక్కొక్కరికి పెనాల్టీ వేసి ఈ 2 కేసులు ఎఫ్ఐఆర్ని కొట్టివేస్తూ నాగపూర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. దీనికి సంబంధించి కాకినాడ పోర్ట్లో ఎక్కడైతే పోర్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైంది క్రైమ్ నెంబర్ 18/2024. ఓకే, వీళ్ళ మీద, ఎవరి మీద? అనూప్ గోయల్ మీద నమోదైనటువంటి కేసు. అదేవిధంగా అక్కడ నాగ్పూర్లో నమోదైనటువంటి కేసు ఎవరైతే వీరభద్రారెడ్డి వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ 127/2024. ఈ కేసులో ఆల్మోస్ట్ 384, 420, 120B సెక్షన్ విత్ 34 ఈ సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. దీంట్లో వీరభద్రారెడ్డి నెంబర్ 1 చిన్నబాబు గారు అంటారు ఆయన్ని, బిపిన్ రామ్ కుమార్ అగర్వాల్, తర్వాత బివి కృష్ణారావు, శ్రీలక్ష్మి వెంకటేశ్వర హైజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ 4 మీద కేసులు నమోదైంది. నాగపూర్లో ఉన్నటువంటి జస్టిస్ విభవ్ కందవి అట్లాగే వృషాలి జోష్ వీళ్ళిద్దరూ కూడా ఈ ఆర్డర్స్ని ఇచ్చేసి ఈ కేసుకు సంబంధించి కోర్టులని, పోలీసులని తప్పుదోవ పట్టించబోయినందుకు వాళ్ళ మీద పెనాల్టీ వేసి ఇది చేయటం జరిగింది. ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి
కోర్ట్ ఆర్డర్. ఇది ఎక్కడ? నాగపూర్ కోర్ట్ ఆర్డర్, నాగపూర్కు సంబంధించినటువంటిది. అట్లాగే ఈ అంశంలో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ సెటిల్మెంట్కి ఆ 1,69,00,000 రూపాయలు వెనక్కి ఇచ్చేసేటట్టు. ఎందుకు? అక్కడ ఇండియన్ రైస్ ఫెడరేషన్ వాళ్ళందరూ ఒకటయ్యారు, కేసులైన వివాదమైన, ఇక్కడ పరిస్థితులు ఎటువంటి చెట్టు వెళ్తాయో తెలియదు, అందుకని చెప్పని ఇది జరిగింది. ఇది ఛత్రపతి సినిమాలో కూడా లేదు, అలా వైకుంఠపురం సినిమాలో కూడా ఇలా కేసులు పెట్టడం, ఇలా మర్డర్ కేసులు పెట్టడం, ఇలా దొంగ కేసులు పెట్టడం, ఇలా సెటిల్మెంట్లు చేయటం, ఇలా తీసుకురావటం లేదు. అందుకని సరికొత్త సినిమాని తీయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎంత మాఫియా ఎంత బరితెగించింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏంటి అసలు ఇది సమాజమేనా? అసలు అడిగేటువంటి వాళ్ళు లేరా? బెదిరించేస్తారా? ప్రభుత్వం భయపెట్టేస్తారా? ప్రభుత్వం ఎందుకు లేదు? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏది చెబితే అది జరుగుతుందని ఒక అత్యంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారానికి వెళ్ళిపోయి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు. అంతే కదా? అసలు అతను రావటం ఏంటి, అతను బెదిరించడం ఏంటి, కిడ్నాప్ చేయటం ఏంటి, అతని అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవటం ఏంటి, బెదిరించి అతను వెళ్ళిన తర్వాత కేసు పెడితే అతని మీద ఇక్కడ కేసులు నమోదు చేయటం ఏంటి? ఇది నేను చెప్పినటువంటిది ఒక కేసు మాత్రమే. కాకినాడ పోర్ట్లో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా అంశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తాం, ప్రజల ముందు బయట పెడతాం. ప్రజల ముందు వాళ్ళ అంశాలు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా బయటపెట్టి తీరతామని చెప్పని చెప్తున్నాం. ఎందుకనంటే వాళ్ళు చేస్తుంది పేద ప్రజలను దోపిడీ చేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. ప్రభుత్వాలంటే లెక్క లేకుండా అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఇటువంటి దోపిడీ దుర్మార్గాలకి వాళ్ళు ఇదవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ముంబైలో డి గ్యాంగ్ కన్నా కాకినాడలో ఈ డి గ్యాంగ్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది మీరు చెప్పిన అంశాలను బట్టి పరిశీలిస్తే. ముంబై డి గ్యాంగ్కి ఇంత పరిస్థితి లేదు. ముంబై డి గ్యాంగ్ కంటే మించినటువంటిది ఇది పవర్ఫుల్. అందుకనే దీనికి సంబంధించి